గణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సింహరాశి వాళ్లకు శని వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చారు కాబట్టి సవ్యదృష్టి ఇప్పుడు ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటువంటి దాన్ని చూసినప్పుడు మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు మేలు జరిగేటువంటి విధముగా ఉండబోతున్నది. అత్యంత అనుకూలవంతముగా అనూహ్యముగా ఊహించని పరిణామాలు జరిగి మేలు జరిగే అవకాశము, విపరీతమైనటువంటి తిరగటము, తిరిగినంత శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు పొందబోవడము, ఆరోగ్యపరముగా ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక. ఒకవేళ శనైశ్వరుడు గనక ఎవరి జాతకములోనైనా రవిస్థానములో సింహములో ఉన్నాడు అంటే అప్పుడు కొంచెం అనారోగ్య సూచనలు అనేటువంటివి అప్పుడప్పుడు కనపడవచ్చును. అందువల్ల ఇబ్బంది అవుతుంది అనేటువంటిది ఏమీ కాదు. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి. ఏదైనా పరిహారాలుంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. ఎందుకంటే శని స్వక్షేత్రగతుడై ఉన్నప్పుడు ఎవరెవరికి మేలు చేయగలడో, ఎవరెవరికి మేలు చేసేదానికి ఉంటాడో, మేలు చెయ్యాలి అన్నప్పుడు కొంచెము వాళ్ళను చిన్న ఇబ్బంది పెట్టి మేలు చేసేటువంటి తత్వం శనేశ్వరుడికి ఉంటుంది. మొదట చిన్న ఇబ్బందే పెడతాడు, తర్వాత కానీ ఒక ఇది ఇవ్వడు. ఇది సర్వసాధారణం. మామూలుగా ఉన్నట్టుండి అంతా ఇచ్చేస్తాడు మనకు అనేది ఉండదు. చిన్న ఇబ్బంది అయితే పెడతాడు, తర్వాత ఇచ్చేస్తాడు ఫలితం. అలాంటిది చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటారు కనుక జాగ్రత్త. పెద్దగా ఇబ్బందులు ఉంటాయనేటువంటిది ఏమీ లేదు. కానీ ఏదో చిన్న కొంచెంలో ఇది ఉండాల్సిందే, తప్పిపోయింది, మేలు జరిగింది అని అనబోయి మళ్ళీ ఏదో ఇస్తాడు మీకు. అందువలన జాగ్రత్త వహించండి అనేటువంటిది. అంతేకాకుండా మామూలుగా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు, చాలా దూరం వెళుతున్నాము అన్నప్పుడు ఎవరినైనా ఎంటబెట్టుకొని తోడుండేట్టుగా చూసుకోండి, మేలు జరుగుతుంది. ఇంకా యథావిధిగా రావాల్సినటువంటి డబ్బులు మీకు వస్తాయి. అనూహ్యముగా ఇంకా ఎక్కువ కూడా కలిసి వస్తాయి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా డబ్బులు వస్తాయి. అనుకున్నంత లాభాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉన్నట్టుండి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఏర్పడతాయి. విదేశాలలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి తెలుస్తుంది మీకు. దానివలన దానికి తగినట్టుగా మీరేం చేయాలనో చేస్తారుగాక, అదొకటి ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము దానికి కావాల్సినటువంటి విధముగా చూసుకోవచ్చును. మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది. మీ మాటను అందరూ ఆచరిస్తారు కూడా. మీరు ఏది చెబితే అది సరేలే అంటారు. ముందుకు వెళ్ళటానికి అనుసరిస్తారు మిమ్మల్ని. మీరు చెప్పినట్టుగా వినేటువంటి పరిస్థితులు ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. చిన్న చిన్న మానసికమైనటువంటి మనస్పర్ధలు అనేటువంటివి ఉంటాయి. మళ్ళీ దాన్ని అధిగమిస్తారు. తప్పు మీది కాదు అని సర్దుకోవడం కూడా జరుగుతుంది. ఎదటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఆదరించేటువంటి విధానముగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. తప్పకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, వెళ్ళండి, మేలు జరుగుతుంది. మీరు ఒకే చోట ఉండి కొన్ని ప్రయత్నాలు చేస్తారు, అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. దూరమైనటువంటి వాళ్ళు మీకు దగ్గర కావడానికి ప్రయత్నము చేస్తారు. తద్వారా మీరు ఆనందము అనేటువంటిది కలుగుతుందిగాక. ఎటువంటి ఇబ్బంది ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్లకు, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా యథావిధిగా అనుకూలవంతముగానే ఉన్నది. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీరు పునఃపరిశీలన అనేటువంటిది చేసుకోండి. ఈ 4 నెలల పాటు కూడా కొంచెం జాగ్రత్తగా గనక మీరు పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా మహాద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు.
ఇంకా ఏదైనా పరిహారము అనేటువంటిది, చిన్న పరిహారము ఏదైనా మనం చెప్పాలి, చేసుకుంటే మంచిది అని అనుకునేటువంటి వాళ్ళు మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే గోధుమలు 1.5 కిలో దానము, తర్వాత 1.5 కిలో తెల్ల నువ్వులు 2 కూడా దానము చెయ్యండి. ఇవి ఒక 5 వారాల పాటు, 5 శనివారాల పాటు ఒక్కొక్క వారము ఈ పని చెయ్యండి. 1.5 కిలో గోధుమలు, 1.5 కిలో తెల్ల నువ్వులు ఎవరికైనా దానము చెయ్యండి, మేలు జరుగుతుంది. ఇది ఒక 5 శనివారాల పూట శనివారాలు చేస్తే మేలు జరుగుతుందని తెలియజేస్తూ జయోస్తు. వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి మిగతా కుజుడు గురువు ఉండేటువంటి స్థానాలను బట్టి, మిగతా చంద్రగ్రహము తిరుగుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే, మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కొంతవరకు అనూహ్యముగా డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ముందు లగ్నము, ఏ లగ్నములో మీరు పుట్టారు అనేటువంటిది చూసుకోండి. ఒకవేళ పొరపాటునగా మీనరాశి మీన లగ్నములోనే పుట్టారు అంటే మాత్రము ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందిగాక. జాగ్రత్త, మీ లగ్నాలు తెలియాలి. మొదట లగ్నము ఏ లగ్నములో పుట్టారు, రాశి మీనము కావచ్చుగాక. అయితే ఈ మీనరాశి వాళ్లకు ఏముంటుంది అంటే విపరీతమైనటువంటి శ్రమ, డబ్బులు చేతికి సమయానికి అందలేదే అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఆందోళన ఇవన్నీ ఉంటాయి. అయితే ఎలా ఉండినా సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడడం అనేది జరుగుతుంది, ఇబ్బంది ఉండదు. స్త్రీ వలన మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మీకు భూముల వలన కలిసి వస్తుంది, గృహము ఇంటి వలన కలిసి వస్తుంది, అలాగే వాహనాల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది. తెలిసిన వాళ్ళు, కావాల్సినటువంటి వాళ్ళు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి. చిన్న చిన్న మాట పట్టింపు వలన ఎక్కువగా ఎవరైతే వాదిస్తూ కూర్చుంటారో వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఎవరూ వాదన లేకుండా సూక్ష్మంగా సరేలే అనేటువంటిది పక్కకు పోయేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీనరాశి వాళ్ళల్లో, మీనలగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళల్లో ఎక్కువగా వాదించేటువంటి తత్వం కొంతమందికి, ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం కొంతమందికి కూడా ఉంటుంది. కనుక ఏదైనా లీవిటను వదిలేసి పోతూ ఉంటే మీకు మేలు జరిగేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ. అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అనుకూలవంతం ఏర్పడుతుంది. ధనము రావాల్సినటువంటి చోట విడతలుగా వస్తుంది. ఒకేసారి రాకపోయినా తప్పకుండా మీరు బయటపడతారుగాక. ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా మేలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్త్రీమూర్తి వలన, ఒక స్త్రీ వలన మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ. స్థానం చలనం అనేటువంటిది ఉన్నది. ప్రశంసలు అందుకుంటారు. దైవారాధన చాలా అవసరము మీకు. దైవాన్ని ఎంత ఆరాధిస్తూ ఉంటారో అంత ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి విధానం ఉంటుందిగాక. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి గాక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు. కాకపోతే కొంచెం అయిన వాళ్ళు, కావాల్సినటువంటి వాళ్ళు, రక్త సంబంధికులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి విధానం ఉంటుంది. వాటి నుండి మీరు బయటపడతారు. మానసికంగా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. ఆందోళన తీసి పక్కకు పెట్టండి. దైవం ఉన్నాడు, మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఉండండి. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి. ఎంత బాగా చదివితే అంత ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉద్యోగాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. రాజకీయ నాయకులకు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ,
రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారములో ఉండేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా అడుగులు వేయండి. 1-2 సార్లు ఆలోచన చేసి 4 నెలలు ఒళ్ళంతా కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్త వహించి ఉండండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి. యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది చాలా అవసరము మీకు. దేహపీడ ఎందుకంటే మామూలుగా ఏలినాటి శని ప్రభావము కాబట్టి దేహపీడాకారకుడైనటువంటి శని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా దైవారాధన వల్లను యజ్ఞయాగాది క్రతువుల వల్లను మీరు బయటపడతారు. తప్పకుండా అనూహ్యమైనటువంటి విజయాలు మీరు పొందుతారుగాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే ఈ 4 నెలల పాటు కూడా ఒక 9 వారాల పాటు అంటే ప్రతి వారము ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు 1.25 కిలో నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ నల్ల నువ్వులు దానము అనేటువంటిది చేయండి. ఇది 9 వారాల పాటు చేయండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. మొదటి వారము కాగానే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కూడా మీరు.